కాంగ్రెస్ సర్కారుపై కలుగిత కార్మికులు కన్నెర చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కలుగిత కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలుగిత కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ సర్కారు వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. కార్మికులు పోరు బట్టబట్టారు. ఏదైతే రేవంత్ సర్కార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చడం లేదంటూ కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వేదికగా నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తుంది. ఏదైతే కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమాతో పాటు చనిపోతే తక్షణ సాయంగా కల్లుగీత కార్పొరేషన్ నుంచి సాయం అందేది. కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూపాయలు 25 లక్షలు, వికలాంగుడు అయితే 15 లక్షల దగ్గర చెల్లించేది గత ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్స్గ్రేషన్ తుంగలోకి తొక్కిందని ప్రధానంగా వాళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సాయం అందలేదని గీతా కార్మిక సంఘాల నేతలు చెబుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ హయాంలో టంచన్గా అన్ని సంక్షేమ పథకాలు అందేవని ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమాతో పాటు చనిపోతే తక్షణ సాయంగా కల్లుగీత కార్పొరేషన్ ఉండేది. కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయినా ఇప్పుడు ఎలాంటి పథకం అందడం లేదని ప్రధానంగా అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చూడవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో కల్లుగీత కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో మా కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. ఆ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్యవర్గం 105 మంది ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. గత బడ్జెట్లో కూడా కేటాయించినటువంటి 70 కోట్లలో కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా డబ్బులు కూడా ఈ మార్చి 30 లోపు ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో పెండింగ్ ఎక్స్రేషియోలు ఇవ్వలేదు. పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతామని చెప్పి అన్నారు, అది పెంచలేదు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు, అది పెంచలేదు. మీరు ఏవైతే పెంచుతామని చెప్పి అన్నారో అవి పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పాము, మంత్రులకు చెప్పాము, ముఖ్యమంత్రికి చెప్పాము, అయినా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఎన్నికలకు ముందు చాలా గొప్ప మాటలు చెప్పింది, ఎన్నికలు అయిన తర్వాత ఓడెక్కినాక ఓడమల్లయ్య, ఓడదిగినాక బోడమల్లయ్య లాగా ఉంది. అందుకోసం ప్రభుత్వం గుర్తించే విధంగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. అయినా పరిష్కారం కాకపోతే రేపు అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. 850 మంది చెట్టు మీద నుంచి పడ్డారు. దీంట్లో 140 మంది చనిపోయినరు, 170 మంది శాశ్వత వికలాంగులు అయినరు. ఇక్కడ హైదరాబాదులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహిళలను పిలిచి అందాల పోటీ పెట్టడానికి డబ్బులు వస్తాయి, కానీ మా పేద మహిళలకి ఇవ్వాలంటే డబ్బులు లేవని చెప్పి అంటున్నారు. అందుకోసం ఈ పేద మహిళలందరికీ, బాధితులందరికీ కూడా 14 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో ఇక్కడే నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజులు నడిచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తప్ప దాని తర్వాత ఇంకా బాగా చేస్తామని చెప్పి అన్నారు, కానీ ఉన్నదే మూసేసిండ్రు. నందనంలో 8 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్టు అసలు కన్నెత్తి కూడా చూడట్లేదు. దాని మీద కూడా చిత్తశుద్ధి లేదు. ఈ శాశ్వత పరిష్కారం అనేటువంటిది కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 పెంచుతా ఉన్నారు. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది, ఇంతవరకు అమలు జరపలేదు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటి గీత కార్మికులు వృద్ధాప్య పెన్షన్ కోసం ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది ఉన్నారు. కానీ ఇంతవరకు వారికి కొత్త దరఖాస్తు తీసుకొని ఆన్లైన్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నోళ్ళకి పెన్షన్ రెగ్యులర్గా ఇచ్చే పరిస్థితి లేదు, 4,000 పెంచేదంటే లేదు. దీంట్లో గీత కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావడానికి మాకు ఇచ్చి మోసం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చెప్తా ఉన్నారు. కళ్ళు దుకాణాలు రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వం పట్టణ కేంద్రాల్లో కళ్ళు దుకాణాలు రెగ్యులర్గా నడిపించాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సొసైటీలకి కొత్త సొసైటీలు ఏర్పాటు చేయడానికి వారికి
ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, సంక్షేమం ఇచ్చేందుకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. సంక్షేమం దిశలనే చూడట్లేదు. కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించే దాంట్లో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. మొత్తంగా చూసుకునేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో హామీని ఇవ్వకుండా విస్మరించిందని ప్రధానంగా అయితే కల్లు గీత కార్మికులు ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2000 పెన్షన్ 4000కు 5 లక్షల ఎక్స్గ్రేషియాన్ని 10 లక్షలకు పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ హామీని ఏమాత్రం అమలు చేయడం లేదని ఇక్కడ కల్లు గీత కార్మిక సంక్షేమ సంఘం అయితే తప్పుపడుతుంది. ఏదైతే రాబోయే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో 5000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రేపు మార్చిలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అసెంబ్లీని ముట్టడిస్తామని కల్లు గీత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.